ఉపాధ్యాయులే జాతి నిర్మాతలు ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ సాధ్యమవుతుందని, తరగతి గదుల్లో జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని భాస్కర్ గౌడ్ అధ్యక్షతన బుధవారం నల్గొండ పట్టణంలో నిర్వహించిన గురువందనం కార్యక్రమంలో వారు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంపొందించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుల ద్వారా సన్మానించే పద్ధతికి స్వస్తి పలకాలని కోరారు. ముఖ్య వక్త భాస్కర్ యోగి మాట్లాడుతూ పాఠశాలల్లో విద్యార్థులకు రామాయణ, మహాభారతాల్లోని నైతిక విలువల్ని, సంస్కారాలను చిన్న చిన్న కథల ద్వారా బోధించాలని సూచించారు. బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పేద విద్యార్థులకు ఫౌండేషన్ ద్వారా ఉచిత కోచింగ్, స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని తెలిపారు. తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తూ గురువుల ఔన్నత్యాన్ని చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేణికుంట్ల రాజశేఖర్, రాష్ట్ర బాధ్యులు పర్వతన్ సంజారాణి, ఇరుగు శ్రీరాములు, కట్టెబోయిన శ్రీనివాస్, కొమిరెల్లి భాస్కర్ రెడ్డి, కంచనపల్లి విజయ్ కుమార్, పలువురు మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తపస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వాళ్ళు ప్రతి జిల్లాలో ఇటువంటి కార్యక్రమం జరిపిస్తారు. ఇంతకుముందు ఎన్నో జిల్లాలు పోయినాను, ఈసారి ఈ నల్గొండకు వచ్చాను. ఎందుకు ఈ కార్యక్రమం జరిపించాలంటే సమాజంలో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రాథమిక స్కూల్ నుంచి మొదలుపెట్టుకొని యూనివర్సిటీలు కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఎవరైతే విద్యాబోధన చేస్తారో వాళ్ళందరూ టీచర్స్ అవుతారు. ప్రైమరీ స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు ఏ రంగంలో కానీ. సమాజం అనేటటువంటిది ఈ రోజు ఈ విధంగా నిర్మితమైందంటే దానికి కారణం విద్య. విద్యతోనే కుటుంబం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు, ప్రపంచం కావచ్చు ఈరోజు ఈ స్థాయిలో అభివృద్ధి చెందింది. దానికి ఎవరు కారణం అంటే ఏంటంటే టీచర్లు. అసలు టీచర్లను సన్మానం చేసుకోవాల్సిన బాధ్యత సోషల్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఇటువంటి అధ్యాపక సంఘాలు కావచ్చు, వాళ్ళ ప్రతిభను గుర్తించేసి ఒక గుర్తింపు. గవర్నమెంట్ కూడా ప్రతి సంవత్సరం టీచర్స్ డే నాడు 5 సెప్టెంబర్ నాడు ఇటువంటి కార్యక్రమాలు తలపెడుతుంది. కానీ రాష్ట్రాల్లో అన్ని రంగాల్లో ఉన్నటువంటి టీచర్ల సంఖ్య లక్షలలో ఉంటుంది కాబట్టి అందరికీ అవకాశం ఉండదు కాబట్టి మరి వాళ్ళొక్కనైనా ఆ రోజు సెలెక్ట్ అయిన వాళ్ళకు సన్మానం చేసే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకు ప్రతిభావంతులు కారంటే ఉన్నారు. వాళ్ళను కూడా గవర్నమెంట్కు అంతమందికి సన్మానం చేయడం కానీ వాళ్ళ ప్రతిభను గుర్తించడం కష్టం కాబట్టి ఇటువంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా జిల్లా స్థాయిలో వారికి ఇటువంటి సన్మానం చేయడం అనేటువంటిది మనం అందరం కూడా హర్షించాలి. ఎందుకంటే ఈరోజు
ఏ రంగం అభివృద్ధి చెందిందంటే టీచర్ లేని సమాజాన్ని మనం ఊహించుకోలేము. ఇటువంటి కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో గురువందనం కార్యక్రమము ఎంతో విజయవంతంగా బుసిరెడ్డి ఫౌండేషన్ సహకారంతో జరుపుకోవడం జరిగింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 150 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించుకోవటం, నిష్ణాతులైన ఉపాధ్యాయులను నిష్పక్షపాతంగా ఎంతో పారదర్శకంగా సెలెక్ట్ చేసి ఉపాధ్యాయులని గౌరవించుకోవటం ఎంతో ఆనందంగా గర్వంగా కూడా ఉంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ ముఖ్య అతిథి ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు కూడా భాగస్వామ్యం అయినారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఇలాంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు వారి కార్యవర్గాన్ని, ముఖ్యంగా అధ్యక్షులు బత్తిని భాస్కర్ గౌడ్ గారు మరియు కార్యదర్శి రాజశేఖర్ గారు మరియు ఇతర కార్యవర్గ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా మనము కలిసి జరుపుకోవాలని, ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుందని వారికి హామీ ఇస్తూ, అట్నే వారి సహకారం కూడా మా బుసిరెడ్డి ఫౌండేషన్కు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బుసిరెడ్డి ఫౌండేషన్ సౌజన్యంతో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వడం జరిగింది. గురువందన్ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. సమాజంలో గురు పరంపర, గురువు యొక్క విశిష్టతను పెంచేటువంటి కోణంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆలోచిస్తూ ఉంది. ఏ సమాజంలోనైతే విద్యారంగము, ఉపాధ్యాయ రంగం విస్మరించబడుతుందో ఆ సమాజం దానికదే కూలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు కావచ్చు, సమాజంలో కావచ్చు, ఉత్తమోత్తమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను గౌరవించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దరఖాస్తుల విధానానికి స్వస్తి పలకండి. గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులను సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో నిల్చోబెట్టడానికి ప్రతిభ ఆధారంగా, పని ఆధారంగా, నిబద్ధత ఆధారంగా, కమిట్మెంట్ ఆధారంగా వారి యొక్క స్థానాన్ని, గౌరవాన్ని పెంచేటి విధంగా ప్రయత్నం చేయండి. అదే మాదిరిగా కొన్ని సంవత్సరాల పాటు విద్యార్థులకు, సమాజానికి తమ యొక్క గురుతరమైనటువంటి బాధ్యత నిర్వహించినటువంటి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయుల పట్ల వారి ప్రయోజనాలు ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, వారిని పాఠశాలలో చేసేటువంటి విషయంలో కావచ్చు, ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేయాలి. ఎక్కడైతే ఏ కేంద్రంలోనైతే ఉపాధ్యాయుడు రిటైర్ అవుతున్నారో ఆ కేంద్రంలోనే ప్రభుత్వ లాంఛనాలతో సన్మానం చేసేటువంటి విధంగా ప్రభుత్వం తక్షణము ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కోరుకుంటా ఉంది. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుసిరెడ్డి ఫౌండేషన్ సౌజన్యంతో ఈ రోజున స్థానిక రత్న ఫంక్షన్ హాల్లో దాదాపుగా 150 మంది ఉపాధ్యాయులను 33 మండలాల నుంచి స్వచ్ఛందంగా, పారదర్శకంగా అత్యుత్తమ పనితీరు కనబరిచినటువంటి ఉపాధ్యాయులను మా మండల శాఖల సహకారంతో ఆయా మండల విద్యాధికారుల యొక్క సలహాలు, సూచనలతోటి ఉత్తమ ఉపాధ్యాయ పనితీరు కనపరిచినటువంటి అందరినీ కూడా మరి ఎంపిక చేసి ఈ రోజున మరి మా ముఖ్య అతిథి ఏవిఎన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు, అదేవిధంగా బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య గారు, ప్రధాన వక్త భాస్కర యోగి గారి ఆధ్వర్యంలో వారి చేత వారి అందరినీ కూడా మరి సన్మానించడం జరిగింది. ఏదేమైనా ప్రభుత్వం కూడా ఉపాధ్యాయులను అప్లై చేసుకుంటే ఎంపిక చేసుకోవడం కాకుండా స్వచ్ఛందంగా ఉపాధ్యాయుల యొక్క పనితీరు నిర్ణయించి మరి ఆయా విద్యాధికారుల చేత నిర్ణయించి సన్మానిస్తే బాగుంటుంది. నేను గొప్ప టీచర్ని, నేను అత్యుత్తమైన టీచర్నని ఏ టీచర్ కూడా చెప్పుకోవడానికి ముందుకు రాడు. వారు కూడా అలా తీసుకోవడానికి సిద్ధపడడం లేదు. కాబట్టి ఈ విషయంలో మరి విద్యాశాఖ అధికారులు తప్పనిసరిగా దృష్టి సారించాలి. అదేవిధంగా మరి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి డిమాండ్లు నెరవేరిస్తే ఉపాధ్యాయులు చక్కటి పనితీరుతో, ఆత్మసంతృప్తితో విద్యను అందించి విద్యార్థులకు సేవ చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, మరి మీడియా మిత్రులకు ఇంత పెద్ద ఎత్తున సహకరించినటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండ పట్టణ కేంద్రంలోని రత్న ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నటువంటి గురువందన కార్యక్రమానికి వచ్చినటువంటి
ఉపాధ్యాయులు, సన్మాన గ్రహీతలు, బంధుమిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జ్ఞాన సంపదకి మూలమైనటువంటి జ్ఞాన పరంపరకి మూలమైనటువంటి ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం అవకాశం ఈరోజు మాకు దక్కినందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా ఉపాధ్యాయుని సన్మానించుకోవడం అనేది సమాజానికి చాలా అవసరం. నేటి పరిస్థితుల్లో చూసినట్లయితే సమాజం ఎటువైపు పోతుందంటే ఉపాధ్యాయులకి గౌరవం ఇవ్వకుండా కూడా వీలైనంత వరకుగా ఉపాధ్యాయుల స్థాయి తగ్గించే విధంగా సోషల్ మీడియా కావచ్చు, సినిమాలు కావచ్చు, రకరకాల పరిస్థితుల్లో రకరకాలుగా ఉపాధ్యాయులను కించపరిచే విధంగా సమాజం తయారవుతుంది. కాబట్టి అటువంటి స్థాయి నుంచి ఉపాధ్యాయులకి గుర్తింపు తీసుకొని వచ్చి ఉపాధ్యాయులని ఒక మంచి స్థానంలో నిలిపించాలంటే సమాజం ఉపాధ్యాయుల్ని గుర్తించడం నేర్చుకోవాలి. ఉపాధ్యాయుని గౌరవించని సమాజం అనేది సమాజానికి మంచిది కాదు. కాబట్టి ఉపాధ్యాయుల్ని గుర్తించుతూ నేను ఉత్తమ ఉపాధ్యాయుని, నేను మంచి ఉపాధ్యాయుని, నేను బడిలో బాగా పాఠాలు చెప్తా అని నేను చెప్పుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. ఏదైతే ప్రభుత్వాలు నేను ఉత్తమ ఉపాధ్యాయుని, బెస్ట్ టీచర్ని అని చెప్పి అప్లై చేసుకునే విధానం ఏదో ఉందో దాన్ని మనం మంచి పద్ధతి కాదంటే వ్యతిరేకిస్తూ ప్రభుత్వాన్ని కూడా చాలాసార్లు నివేదిస్తూ గుర్తించడం ద్వారా అధికారుల ద్వారా కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, రకరకాల మార్గాల ద్వారా ఉపాధ్యాయుని గుర్తించి అతను ఉత్తమ ఉపాధ్యాయునిగా సన్మానించినట్లయితే ఆ ఉపాధ్యాయునికి గుర్తింపు అనేది చాలా బాగా దక్కుతుంది. కానీ నేను ఉత్తమ ఉపాధ్యాయుని అని అప్లై చేసుకొని తీసుకోవడం అనే పద్ధతిని మనం గత 2 దశాబ్దాలుగా వ్యతిరేకిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మనం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు గురువందన కార్యక్రమం సందర్భంగా నల్గొండ జిల్లా మొత్తం నుంచి సన్మాన గ్రహీతలుగా వచ్చిన ఉపాధ్యాయులందరికీ కూడా జిల్లా శాఖ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.